హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు చాలామంది జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు. అవునా? పార్ట్ టైం జాబ్స్ కానీ ఫుల్ టైం జాబ్స్ కానీ వాళ్ళకి రోల్ తగ్గట్టు వాళ్ళ పొజిషన్ తగ్గట్టు చాలామంది చూస్తుంటారు. కొంతమంది కొన్ని జాబ్స్ గురించి తెలియక, అంటే కొన్ని యాప్స్ గురించి తెలియక వాళ్ళు ప్రతిసారి ఎక్స్పెన్సెస్ పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి మరి ఒకవేళ రిజెక్ట్ అయితే అలా తిరుగుతూనే ఉంటారు. సో ఇదంతా చూడడానికి కొంచెం చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంది కదా. మనం ఈరోజు ఏం డిస్కస్ చేసుకుందాం అంటే జాబ్ సెర్చ్ చేయడానికి అయితే ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం మనకి బెస్ట్ అంటే విత్ ఇన్ రెస్పాన్స్ కూడా 2-3 డేస్లో వచ్చే కొన్ని బెస్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే ఆ ప్లాట్ఫామ్స్లో మనం ఇంట్లో ఉండే జస్ట్ అప్లై చేసిన వెంటనే మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది. అది కూడా విత్ ఇన్ 2 డేస్లో. ఈవెన్ మీరు డైరెక్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ హెచ్ఆర్ చేసి మాట్లాడవచ్చు. ఇంకా మీకు ఏం ఉన్నా కూడా డైరెక్ట్గా మాట్లాడచ్చు అనమాట. ఓకేనా? సో అలాంటి ప్లాట్ఫామ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మోస్ట్లీ చాలా మందికి ఈ ప్లాట్ఫామ్స్ గురించి తెలియదు. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే చూద్దాం ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి, అసలు ఎలా సెర్చ్ చేయాలి, ఏంటి ఎవ్రీథింగ్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ వీడియోలో అయితే ఒక 3 ప్లాట్ఫామ్స్ అండ్ 3 యాప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ బెస్ట్ సెర్చ్ యాప్స్ మనకి బాగా సూటబుల్ అయ్యేవి ఏంటో దీంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకేనా? అప్లికేషన్ ప్రాసెస్ కూడా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మీ జాబ్ మీ ప్రొఫైల్ని బట్టి మీకు వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కానీ కాల్స్ కానీ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ వెబ్సైట్ గురించి తెలుసుకుందామా. మీరైతే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇది వెబ్సైట్ నేమ్ చూసారు కదా. వెబ్సైట్ నేమ్ వచ్చేసి జాబ్ హై అనమాట. ఇది ఒక ప్లాట్ఫామ్, ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే అప్డేటెడ్గా ఉంటుందో ప్రజెంట్ యూజ్ చేస్తున్న నెంబర్ అనమాట, అది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. వెయిట్ చూపిస్తాను. మీరు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వస్తుంది. చూసారా? యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ నౌ వెరిఫైడ్, వెల్కమ్ టు జాబ్ హై. ఇది మామూలుగా ఇంటర్ఫేస్ అనమాట. ఇది వచ్చిన తర్వాతనే మీకు యాప్ అనేది ఏ విధంగా వస్తుంది, ఏం సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మామూలుగా ఫేస్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఎలా? ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, మామూలుగా మీకు చూపిద్దామని నేను పెట్టాను ఇలా. మీరు అంటే మీ గురించి మీకు తెలుసు కదా, మీ రెజ్యూమ్ అని ఎలా ఉంటుందో సేమ్ అలానే పెట్టుకోండి. ఓకేనా? మీకు ఏమేమి తెలుసు, మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవన్నీ అడుగుతుంది, బేసిక్ డీటెయిల్స్. జస్ట్ ఇవి ఒకటే టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నోటిఫికేషన్స్ అని వస్తాయి. నోటిఫికేషన్లో ఎలా అంటే మీరు దేనికైతే అప్లై చేశారో వాళ్ళు హెచ్ఆర్ ఇప్పుడు మీకు ఈ ఇంటర్వ్యూ ఫిక్స్ చేశారని, లేదా దీంట్లో ఏంటంటే కొన్ని టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను పెట్టుకున్న లొకేషన్స్ బట్టి నాకు ఏమైనా దగ్గరలో ఉన్నాయా, ఇవన్నీ ఎవ్రీథింగ్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ రిక్రూటర్ హెచ్ఆర్ అడ్మిన్ అని ఉంది కదా, ఇక్కడ జాబ్ హైలైట్స్, ఎవరెవరు అప్లికబుల్, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూను మొత్తం ఎలా రీచ్ అవ్వాలి మొత్తం ఉంటుంది అనమాట. మామూలుగా ఫ్రెషర్ ఇన్ రిక్రూటర్ హెచ్ఆర్ అడ్మిన్ అనేది వేకెన్సీ కదా, దానికి హైలైట్స్ ఏంటి, 12th పాస్ అయినా పర్లేదు, అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అలో. దీంట్లో ఏంటి, ఆల్ జెండర్స్ అంటే ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు, మేల్ అప్లై చేసుకోవచ్చు. మామూలుగా షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 6 PM అనమాట. 6 days వర్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ గురించి ఉంటుంది. ఏమని? మేనేజ్ హైరింగ్ ప్రాసెస్ అండ్ హెల్ప్ విత్ ఆఫీస్ అడ్మిన్ అండ్ సపోర్ట్, కోఆర్డినేట్ ఆఫీస్ యాక్టివిటీస్ అండ్ ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్. నేను మీకు చూపించడానికి ఏవో 2-3 పెట్టాను, దానికి బట్టి నాకు నోటిఫికేషన్స్ వచ్చాయి. మీ నీడ్స్ ఏమైతే ఉంటాయో మీరు అలా పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ ఎక్కువగానే వస్తాయి. దీంట్లో ఎప్పుడైతే వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళ కంపెనీలో వేకెన్సీస్ ఉందో వెంటనే అప్డేట్ చేస్తారనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫ్యూ సెకండ్స్ అగో వెంటనే వస్తాయి. ఇవన్నీ నేను ఎన్ని రోజుల నుంచి అసలు ఏం చూడలేదన్నమాట. డైరెక్ట్ కాల్స్ కూడా వస్తాయి మనకు. ఓకేనా? నాకు కొంచెం సర్వర్ ఇష్యూ ఉంది, అందుకని సరిగా రావట్లేదు. మీరైతే ఇలా చూసుకోండి, ఎలా అప్లై చేయాలి. ఇక్కడ వీడియోస్ కూడా ఉంటాయి, అంటే ఎలా మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి, ఏం చేయాలి ఏంటి అనేది. అది సీకో అనమాట. మనకి ఏ రెస్పాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు హెచ్ఆర్ మన ప్రొఫైల్ చూసారనుకోండి, షార్ట్ లిస్ట్ అయ్యింది, ఇవంతా ఇది వస్తాయి. ఇక్కడ కాల్ హెచ్ఆర్ అనేది కదా, డైరెక్ట్ హెచ్ఆర్కి కాల్ చేయొచ్చు. ఓకే, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేలాగుంటే ఎస్, లేదంటే రాను. ఓకేనా? అలా అనమాట. జాబ్స్ మనం ఏదైతే అప్లై చేసామో అవన్నీ ఇలా వస్తాయి అనమాట. ఎన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి చూడండి, 614 జాబ్స్ నియర్ టు యూ. బట్ నేను సెలెక్ట్ చేసిన ఓన్లీ 3-4 అనమాట, కానీ ఇన్ని ఉన్నాయి చూడండి. ఓకేనా? మీరు ఇప్పుడు అప్లై చేశారనుకో, మీకు వెంటనే విత్ ఇన్ 2 daysలోనే రెస్పాన్స్ వస్తుంది.
సో బెస్ట్ కదా, అన్ని దగ్గర తిరిగి అంత టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మీకు ఒక్కరు సెట్ అయింది అనుకోండి, పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఓకేనా? అండ్ తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ గురించి చూద్దాము. మీరు లాంగ్వేజ్ కూడా మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చూసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ అండ్ ప్లాట్ఫామ్. ఓకే, సెకండ్ యాప్ నేమ్ ఏంటంటే వర్క్ ఇండియా యాప్ అనమాట. ఇందులో కూడా చాలా మంది జాబ్ సీకర్స్ అనే వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. చాలా మంది దీని బేస్ మీదనే జాబ్స్కి వెళ్తూ ఉంటారు. ఓకేనా? ఫస్ట్ అయితే మీ వర్క్ ఇండియా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు ఇన్స్టాల్ చేశాను కదా, ఓపెన్ అని వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏంటి, మామూలుగా సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాన్ని వెరిఫై చేయాలి. ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా వస్తుంది. ఓటీపీ తర్వాత మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నేను ఆల్రెడీ వచ్చాను కదా, అంటే ఆల్రెడీ నాది అకౌంట్ ఉందన్నమాట ఇందులో, అందుకని ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అని చూపిస్తుంది. మీరు ఫస్ట్ టైం కాబట్టి మీకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన లొకేషన్, మనకి ఏం దగ్గర ఉన్నాయి ప్రతిదీ దీంట్లో ఉంటుంది అనమాట. ఇంకా మీరు ఉంది కదా ఏజ్, ఫర్ సపోజ్ ఇలా అన్నట్టు క్వాలిఫికేషన్ అడుగుతుంది, మీరు ఏదైతే అది. ఓకేనా? నెక్స్ట్ ఎనీ ఎక్స్పీరియన్స్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఉంటే అవునండి, లేదంటే లేదనండి. ఇప్పుడు ప్రిఫరెన్స్, మీరు ఏ జాబ్స్ గురించి చూస్తున్నారు. మీరు చూడండి, ఫస్ట్ కస్టమర్ సపోర్టా, ఆఫీస్ అడ్మిన్, కంప్యూటర్ ఆపరేటరా, సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే హాస్పిటాలిటీ కానీ, టూరిజం, రెస్టారెంట్, ఫినాన్స్, టీచింగ్ అండ్ ట్రైనింగ్, హెల్త్ కేర్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ సపోజ్ మనం ఏది చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకున్నాం అనుకో, అంటే దీంట్లో కూడా టైప్స్, ఇంజనీరింగ్లో చూస్తున్నారా లేదంటే ప్రొడక్షన్, ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? మళ్ళీ తర్వాత మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ బేసిక్ ఎక్సెల్ గురించి తెలుసు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఓకేనా? నాకు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఉంది ఎంఎస్ ఆఫీస్. ఓకే, ఇప్పుడు నేను సబ్మిట్ కొట్టుకున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక 2-3 ప్రిఫరెన్స్ అడుగుతుంది అని చెప్పాను కదా. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏం చూద్దాము, జస్ట్ మీకు హెల్ప్ అవ్వడానికి, అంటే అర్థం అవ్వాలి కదా, అందుకని నేను చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? మనము ఏ డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాంట్లో ఉన్న స్కిల్స్ గురించి అడుగుతుంది. సేమ్ అంతే, టీమ్ మేనేజ్మెంట్, బేసిక్ ఎక్సెల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, చాలు. నెక్స్ట్ తర్వాత ఇంకోటి చూసుకోవాలి కాబట్టి టీచింగ్ ట్రైనింగ్ ఇద్దాం. లాంగ్వేజ్ టీచర్, కౌన్సిలర్. ఓకేనా? చాలు. మీకు ఎంత ప్రిఫరెన్స్ ఉంటే అది చూసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ లొకేషన్ ఉంది కదా, ఇక్కడ నేను ఏదో ముంబై, ఢిల్లీ సెలెక్ట్ చేశాను. ఓకేనా? మీ దగ్గర ఏమన్నా ఉన్న కొంతమందికి డెలివరీ బాయ్ కదా సంథింగ్ చేస్తుంటారు కదా, ఆఫీస్కి వెళ్ళాలి కనుక బైక్ కూడా ఉండొచ్చు. ఇంకా ఆధార్ కార్డ్, ఇవన్నీ నాకు తెలుసు కదా. ఇప్పుడు జాబ్స్ అనేది చూసుకోవచ్చు అనమాట. చూడండి, అప్లై ఫర్ యువర్ డ్రీమ్ జాబ్, హెచ్ఆర్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, వాళ్ళు త్వరగా ఫాస్ట్ చేసుకుంటారు. అన్ని జాబ్స్ అనేవి ఫ్రీ అనమాట, దేనికి అమౌంట్ అనేది అడగరు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నిటి బట్టి నాకు చూడండి ఒకసారి, నేను ఇందాక స్టూడెంట్ అని పెట్టాను కదా, సో ప్లేస్మెంట్ అండ్ కన్సల్టెంట్ ఉంది, ఇంగ్లీష్ టీచర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఓపెన్ చేద్దాము, ఇంగ్లీష్ టీచర్. ఓకే, ఒకసారి చూడండి, ఇంగ్లీష్ టీచర్ అంట, ఎక్కడ అంటే శ్రీ విశ్వభారతి హై స్కూల్ అనమాట. ఇది శ్రీ సనత్ నగర్, హైదరాబాద్లో 27 కిలోమీటర్స్ ఫర్ నా లొకేషన్ నుంచి. దాని తర్వాత జాబ్ హైలైట్స్ ఏంటి, కొంచెం ఇంగ్లీష్ వస్తే చాలు, ఇక్కడ ఇంగ్లీష్. జాబ్ టైమింగ్స్ 9:30 నుంచి 6 PM. లాంగ్వేజ్ టీచర్. జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది, రెస్పాన్సిబుల్ ఫర్ టీచింగ్ ఇంగ్లీష్, ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ అండ్ వొకాబులరీ, ఎవాల్యుయేటింగ్ స్టూడెంట్స్. క్వాలిఫికేషన్ ఏంటి, 12th పాస్ అండ్ తోడా ఇంగ్లీష్. జాబ్ టైమింగ్స్, డిపార్ట్మెంట్, రోలు, జాబ్ అడ్రస్. అంటే ఈ స్కూల్ గురించి మాట్లాడాం కదా, ఆ స్కూల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎంత ఆర్గనైజేషన్స్ ఉంటుంది. మామూలుగా మనకు టీచర్ కంటే మామూలు ఇంటర్వ్యూ ఉంటుంది కదా, సో అలా అనమాట. సృష్టి అనమాట ఆమె హెచ్ఆర్. ఇలా ప్రైమరీ టీచర్, సోషల్ సైన్స్ టీచర్. ఇక్కడ చూడండి ఎన్ని జాబ్స్, ని జస్ట్ వన్ క్లిక్ చేశాను, దానికి ఎన్ని వస్తున్నాయి. ఫర్ సపోజ్ మనం ఇంజనీర్ కదా, మెకానికల్ ఇంజనీర్ గురించి ఒకసారి చూద్దాం. హెచ్ఆర్ మేనేజర్ అన్నారు, ఇది 6 to 8 years. చూద్దాం హెచ్ఆర్, ఇలా అనమాట. హెచ్ఆర్ మేనేజర్ అంట, శంషాబాద్, హైదరాబాద్లో. ఓకేనా? నేను హైదరాబాద్ అని మామూలుగా లొకేషన్ నేను ఇలా క్లిక్ చేశాను కాబట్టి ఇలా వస్తున్నాయి. మీరు ఫర్ సపోజ్ బెంగళూరు అని అనుకో, బెంగళూరులో మీ లొకేషన్ పెట్టుకోండి. ఇక్కడ న్యూ జాబ్స్ 20 ఎవ్రీడే అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మామూలుగా నేను ఇప్పుడే కదా చూసింది, జస్ట్ వన్ సేవ్ జాబ్, ఒక జాబ్ అనేది సేవ్ చేసి పెట్టాను. హెచ్ఆర్కి కాల్ చేయడము, మన ప్రొఫైల్, ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది కూడా ఒక బెస్ట్
ప్లాట్ఫామ్ అనమాట. ఈజీగా లాట్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటాయి చూడండి, రిసెప్షనిస్ట్గా కావాలా, బ్యాక్ ఆఫీసర్, డెలివరీనా, టెలికాలింగ్, ఇలా చాలా చాలా ఉంటాయి. ఈజీగా ఫిల్టర్ అవుట్ చేసి మన రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోవడానికి ఇది ఒక వన్ బెస్ట్ యాప్ అనమాట. నెక్స్ట్ ఇంకో యాప్ గురించి చూద్దాం. మోస్ట్లీ అది మీ అందరికి తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, బట్ అయినా చెప్తాను. దట్ ఈస్ లింక్డ్ఇన్ అనమాట. లింక్డ్ఇన్ అనేది చాలా మందికి ఉంటుంది, ఆల్మోస్ట్ వినింటారు బట్ యూస్ చేసేది. దీంట్లో ఎలా అంటే ఇన్స్టాగ్రామ్లో అందరూ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉంటారో దీంట్లో ప్రతి కంపెనీ హెచ్ఆర్స్ కానీ అలా రిక్రూటర్స్ కానీ దీంట్లో ఉంటారు అనమాట. ఓకేనా, మీరు ఇప్పుడు మీ ప్రొఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీ నోటిఫికేషన్స్ అయితే ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం, కొంతమందికి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంటారు చూడండి, ఇవన్నీ నోటిఫికేషన్స్. ఓకేనా, ఇప్పుడు ఒక కంపెనీలో మీరు అతన్ని ఫాలో అవుతున్నారు, ఐ మీన్ ఆ హెచ్ఆర్ని ఫాలో అవుతున్నారు అనుకో, వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేసినా విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఇస్తుంటారు కదా, ఎంఎన్సీలతో వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, దాంతో కలిసి మనం పార్ట్ అవ్వడం అనమాట. చూడండి, క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అంట, లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, సాలరీ ఎంత వస్తుంది, 45 నుంచి 90K వస్తుంది, షిఫ్ట్ టైమింగ్స్ 9 to 6 PM. ఇక్కడ ల్యాప్టాప్ అనేది ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట, 5 days వర్కింగ్ ఉంటుంది, సాటర్డే సండే ఫిక్స్ వీక్ ఆఫ్. ఓకేనా, ఓపెన్ పొజిషన్స్ ఇవన్నీ వాళ్ళ డేటా రోల్స్ అనమాట. ఓకేనా, వాళ్ళు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్లై చేసుకోవచ్చు, చేయొచ్చు. ఇది కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఏం లేదు, మీరు ఇంట్రెస్ట్ ఉండి జాబ్ రిలీజ్ అంతా మాట్లాడుకున్న తర్వాత వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా, మీరు కనెక్షన్స్ పెట్టుకోవాలి దీంట్లో. ఎలా అంటే వాళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళు ఫాలో అయినారనుకో, వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎలా ఫాలో అవుతారు, వాళ్ళు ఏం పోస్ట్ చేసినా స్టోరీ పెట్టిన ఎలా వస్తుంది, సేమ్ అలానే వాళ్ళు ఏమైనా అప్లై చేసినా లేదా వేకెన్సీస్ ఉన్నా అవన్నీ మీకు వస్తాయి అన్నమాట. నాకు తెలిసి ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకున్నారో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.